హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి థర్స్‌డే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పాత వీడియోస్ కూడా చూడండి. వర్క్ వీడియోస్ ఉంటే అలాగే వ్లాగ్స్ కూడా షేర్ చేశానండి. ఇది వచ్చేసి దోస బ్యాటర్ అండి. నైటే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. పిల్లలకి ఎర్లీ మార్నింగే స్కూల్ ఉందండి. అంటే హాఫ్ డే స్టార్ట్ అయినాయి అనమాట. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే వచ్చేటువంటి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ వచ్చేసి పల్లీలు, టమాటో, కొత్తిమీర తీసుకొని మిక్సీ పట్టేశానండి. అంటే చట్నీలు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను. ఈ దోశ బ్యాటర్ వచ్చేసి మీరు వెన్స్డే రోజు వ్లాగ్లో చూసే ఉంటారు. మినపగుళ్ళు, బియ్యం, సగ్గుబియ్యం, మెంతులు నానబెట్టాను. దోశ బ్యాటర్ అయితే చాలా మంచిగా వస్తుందండి. అలాగే దోశలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ దోశలు తిన్నారంటే మీరు మళ్ళీ మనం బయట దోశలు తినాలి అని అస్సలు అనుకోరు. అంటే కొంతమందికి ఇంట్లో దోశల కన్నా హోటల్లో దోశలు చాలా ఇష్టం అనమాట. ఈ దోశలు వేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి కలర్ వచ్చింది అనమాట. హోటల్లో దోశల కన్నా కూడా మంచిగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మెంతులు, సగ్గుబియ్యం వేసుకోండి. అంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ గ్లాసు సగ్గుబియ్యం వేసుకున్నారనుకోండి. మీరు బియ్యము, మినపప్పు ఎలా తీసుకుంటారో సేమ్ క్వాంటిటీ అండి. నేను ఎలా తీసుకుంటానంటే 2 గ్లాసులు బియ్యంకి 1 గ్లాస్ మినపగుళ్ళు అయితే తీసుకుంటానండి. అంటే అంతకుముందు మినపగుళ్ళు వాడేదాన్ని. రీసెంట్గా కొన్ని నెలల నుంచి అయితే నేను పొట్టు మినపప్పు వాడుతున్నాను. పొట్టు మినపప్పు అయిపోయేసరికి నేను త్వరగా కావాలని చెప్పేసి మొన్న వ్లాగ్లో కూడా షేర్ చేసుకున్నానండి. శనివారం రోజు నేను పొట్టు మినపప్పు కొనడానికి ఇష్టం లేక ఇంకా మినపగుళ్ళు అయితే తీసుకొని అయ్యే వాడుతున్నాను. యశ్వతమ్మకి ఒక దోశ వేశానండి చిన్నది. అది తిని చాలు అంటుంది. చాలు అంటే స్కూల్కి వెళ్ళి నువ్వు ఆఫ్టర్నూన్కి వస్తావు, అప్పటిదాకా ఏమీ ఉండదు, మీకు ఆకలేసిద్ది, తినమ్మా నేను బతిమలాడుతున్నాను అనమాట. మళ్ళీ హాఫ్ దోశ వేశానండి, ఫుల్ దోశ కూడా కాదు. అది తిని ఫస్ట్ వేసిన కొంచెం చిన్న దోశ తినేసి ఇంకా వాటర్ ఎక్కువ తాగి నాకు పొట్ట బిర్రుగా ఉంది వద్దంటుంది అనమాట. ఇక్కడ కృష్ణమ్మ చూడండి చట్నీ వేసుకుంటుంది. నేను వేసిన చట్నీ ఇంకా అలాగే ఉంది, ఇంకా చట్నీ వేసుకుంటుంది. కృష్ణమ్మ ప్లేట్లో చట్నీ అలాగే ఉంది, ఏమి ఇంకా వడ్డించుకుంటుంది. అండ్ తనేంటంటే చట్నీ ఇష్టంగా ఎక్కువగా తినేది, దోశ చాలా తక్కువగా తినిద్ది అనమాట. చిన్న తుంపుకైనా సరే ఎక్కువ చట్నీ పూయాలి అని అడిగిద్ది అనమాట. పూయకపోతే చట్నీ ఊడిపోదండి, ఏడ్చిద్ది, తినటమైనా మానేసిద్ది అనమాట. చట్నీ ఎక్కువ క్వాంటిటీలో కావాలి, నీట్గా తినాలి, అలా తినకూడదని చెప్తున్నానండి నేను. ఇంకా వీళ్ళైతే ఈరోజు బస్ మిస్ చేసుకున్నారండి. ఆ కొంచెం దోశ తినమ్మా అని బతిమలాడేసరికి బస్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి శుభ్రంగా ఇల్లు పంచలు ఊడ్చి తుడిచి ఇంకా ముగ్గులు వేసేసుకొని స్నానం చేసి పూజ చేసుకొని ఇక్కడ నేను వర్క్ అయితే వెన్స్డే రోజు వ్లాగులు ఏంటంటే వర్క్ వేస్తుంది అనమాట. వర్క్ వేసి థ్రెడ్స్ కట్ చేస్తూ ఉన్నాను. వర్క్ నైటే కంప్లీట్ అయిందండి. కుందన్స్ అయితే స్టిక్ చేయలేదు. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత కుందన్ స్టిక్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. ఫ్రిడ్జ్లో వాటర్ మెలన్ ఉంటే వాటర్ మెలన్ ఇచ్చిన దాకా ఊరుకోలేదనమాట. ఫస్ట్ లంచ్ చేయండి తర్వాత వాటర్ మెలన్ తిందురంటే లేదు ఫస్ట్ వాటర్ మెలనే చల్లగా తినాలన్నారు. అందుకని చెప్పేసి ఇంకా బయట పెట్టేశానండి. కృష్ణం ఏంటంటే వాటర్ మెలన్ అంత ఇష్టంగా తినదండి ఎందుకనో. యశ్వతమ్మ అయితే మంచిగా ఇష్టంగా తినిద్ది. కృష్ణం ఏంటంటే దానిలో ఉన్న జ్యూస్ మాత్రమే అలాగా స్పూన్కి కానీ చేత్తో కానీ పట్టుకొని నోటితో పీలుస్తూ ఉంటుంది అనమాట. ఆ వాటర్ మెలన్ పీస్ ఏదైతే ఉందో దాన్ని నోట్లో పెట్టి చప్పరిస్తూ ఉంటుంది అనమాట. ఆ పీస్ తినేసేయదు ఎందుకనో అలాగా. ఇంకా పిల్లలకైతే నేను డిన్నర్ ఏం చేస్తున్నానంటే గోంగూర బిర్యానీ అండి. యశ్వతమ్మ గోంగూర బిర్యానీ చేయి మమ్మీ అని ఒకటే గోల్ చేస్తుందండి. అందుకని చెప్పేసి యశ్వతమ్మ అడగటం ఏంటి అని అనుకోకండి, నిజంగానే మా పిల్లలు ఏది తినాలనుకుంటే అది అడుగుతారనమాట. వాళ్ళ కోసం నేను వీలైనంత వరకు చేస్తూనే ఉంటానండి. మనకి రానిదైతే ఇంకా అడగరు, ఎందుకంటే మనకు రాని వాళ్ళకి తెలియదు కాబట్టి నాకు వచ్చినయే వాళ్ళు అడుగుతారు. నేను స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూను కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ మసాలా దినుసులు అయితే వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి, పుదీనా ఆకులు అయితే వేసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. అలాగే ఒక టమాటో కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. టేస్ట్ అయితే బాగుందండి, అంటే చాలా బాగుంది. గోంగూర అయితే కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాల్సింది. ఒక తాతయ్య అయితే మా ఊరు వస్తారండి గోంగూర అమ్మటానికి. ఆ తాతయ్య దగ్గర ఎందుకోనండి నేను ఇప్పటికీ 2-3 సార్లు తీసుకున్నా కూడా గోంగూర అంత సాఫ్ట్గా కుక్ అవ్వట్లేదండి. ఇంకేం చేస్తాం, అన్నీ వేసి గోంగూర వేసిన తర్వాత అది సాఫ్ట్గా కుక్ అవ్వకపోయినా మిక్సీ పట్టడానికి, అది పచ్చడి కూడా కాదు కదా, జీడిపప్పు అన్నీ వేసాం కదా, ఇంకా మిక్సీ పట్టడానికి అయితే కుదరదు.
అందుకని చెప్పేసి కొంచెం సాఫ్ట్గా అయిందాక కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసి కుక్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే టమాటో కూడా వేసి రుచికి తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే టమాటో కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాము. చూడండి ఆల్మోస్ట్ టమాటా అయితే సాఫ్ట్గా మగ్గింది. ఇప్పుడు మనం ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి టమాటో మిగిలిన కొంచెం కూడా సాఫ్ట్గా మగ్గిపోయిందంటే ఇంకా మనం గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అనుకోకుండా చేశాను అనమాట. యశుతమ్మ ఒకటే అడిగి గోల్ చేస్తుంది. బియ్యం కూడా కొంచెం ఉన్నాయి, ఇంకా కొంచెం ఉంటే అవి కొంచెం బియ్యంతో చేసేసానండి. క్రిష్టమ్మ రెడీ చేసి ప్లేట్లో పెట్టిన తర్వాత నాకు చికెన్ రైస్ కావాలి, ఇదెందుకు చేసావు అని గోలగోలగా ఏడుస్తుందండి. అది కూడా చూడండి కళ్ళంట నీళ్లు కారేలా ఏడుస్తుంది అనమాట చికెన్ కావాలని. యశుతమ్మ మేము రేపు తెచ్చుకుందామని అంటుందండి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే టమాటా సాఫ్ట్గా మగ్గిపోయింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మనం గోంగూర పెట్టుకొని సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందామండి. ఊరికి అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసేద్దామండి. చూడండి ఒకసారి మూత పెట్టేసాం కదా, మగ్గిపోయింది. తీసి ఒకసారి మళ్ళీ కలుపుకున్నామంటే అడుగు భాగంని పైకి, పై భాగాన్ని కిందకి ఇలాగ కలుపుకున్నామంటే కంప్లీట్గా కుక్ అవడానికి రెడీగా ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే నిజానికి కరెంటు పోయింది. చాలాసేపు వెయిట్ చేశానండి, కరెంటు వస్తుందేమోనని. రాకపోయేసరికి నేను ప్రాసెస్ స్టార్ట్ చేసింది మొత్తం కూడా, రైస్ చేసింది మొత్తం కూడా కరెంటు పోయినప్పుడు ఫోన్ ఫ్లాష్ లైట్తో నేను అనమాట. పిల్లలు ఇంకా ఆకలి అంటున్నారని చెప్పేసి నేను ఇంకా ఫోన్ ఫ్లాష్ లైట్తోనే వంట అయితే చేసేసాను. గోంగూర కొంచెం అలా ఉడికిన తర్వాత బియ్యం నానబెట్టుకున్నాను కదండి ముందుగానే ఒక గ్లాస్ బియ్యం. ఆ బియ్యం వేసుకొని కలుపుకొని ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. గోంగూర చూడండి నిజానికి సాఫ్ట్గా పేస్ట్ అల్లి అయిపోవాలన్నమాట. ఇంకా అది బియ్యం ఎటు మనం రెడీగా వాటర్ వేసేసి గోంగూర బిర్యానీకి అయితే రెడీ చేశాను కదా స్టవ్ మీద పెట్టి, అది కుక్ అవుతూ ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ బట్టలు అయితే మడత పెట్టేస్తున్నానండి. ఈవినింగ్ అయిపోయింది కదండి, టైం వచ్చేసి మనకి 5:30 అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా బట్టలు మడత పెడదాము. బయట తీసేసానండి, ఆరిన బట్టలల్లా తీసేసాను. అందుకని బట్టలు మడత పెడుతున్నా. పిల్లల బట్టలు పిల్లల వైపు, నా బట్టలు నా వైపు, ఎవరి బట్టలు వాళ్ళకి అట్లాగా కార్డ్బోర్డ్లు అయితే రెడీ చేసుకున్నానండి. ఈ కార్డ్బోర్డ్లు వచ్చేసి నేను యశ్వితమ్మ మంత్స్ బేబీ టైంలో చేసుకున్నాను అనమాట. యశ్వితమ్మకి నెలల టైంలో చిన్న చిన్న బట్టలు ఉండేవి కదండి, ఆ బట్టలు అసలు ఎలా ఆర్గనైజ్ చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. అవి మడతకు రావు, మడత పెట్టినా కూడా ఒక షెల్ఫ్లో అవి నుంచో పడిపోతాయి అనమాట. మనం ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా, మనం మడతలు పెట్టి షెల్ఫ్లో అలా పెట్టినా కూడా నుండిపోతాయి. ఇవేంటి అలా నుంచోవన్నమాట. అందుకని చెప్పేసి అప్పుడు ఆ కార్డ్బోర్డులు క్రియేట్ చేసుకొని ప్యాంట్లన్నీ ఒక దాంట్లో, టీషర్ట్స్ అన్నీ ఒక దాంట్లో, అలాగే జుబ్బాలన్నీ ఒక దాంట్లో, ఇన్నర్స్ అన్నీ ఒక దాంట్లో అట్లాగా మడతలు పెట్టేసి ఆ కార్డ్బోర్డులో పెట్టేసేదాన్ని అనమాట. ఇంకా చిన్న చిన్న కార్డ్బోర్డ్స్ కూడా షూ బాక్సులు ఉంటాయి కదండి, అవి కూడా చాలా ఉండాలి. వాటికి కూడా అట్లాగే నైటీ అంటే నా పాత నైటీల్ని ఆ క్లాత్లు ఏంటంటే పడేయకుండా వేస్ట్ చేయకుండా ఇలాగ కార్డ్బోర్డులకి థ్రెడ్స్ వేసి కుట్టాను అనమాట. ఒకరోజు దగ్గరగా డీటెయిల్గా చూపిస్తాలేండి. అలాగే షూ బాక్సులు, చెప్పుల బాక్సులు వేటిని మిస్ చేయకుండా నేను అలాగే చేశాను. ఇవి వచ్చేసేమో ఏమంటారు రిఫైండ్ ఆయిల్ బాక్సులు ఉంటాయి కదండి, ఆ కార్డ్బోర్డులు అనమాట. యశ్వితమ్మ చిన్నపిల్లలు కదండి, ఇంకా ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట. కొంతమంది పిల్లలు వాళ్ళకి షాప్ ఉంటే వాళ్ళకి మనీ ఇచ్చి తెప్పించానండి ఆ బాక్సులు అయితే. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా వాటిని నేను మెయింటెనెన్స్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చికెన్ ఎక్కడి నుంచి వచ్చింది క్రిష్టమ్మా? చూడండి ఈ అమ్మాయికి చికెన్ కావాలంటే ఇప్పుడు మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చేవి ఈ చికెన్, ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు ఇది. సరే రేపు ఓకేనా, తీసుకో. ఈ గోతం ఒకటే మిగిలిందండి, ఇది పైన వేసేయాలి. యశు కాలిది మరి ఏందా పిచ్చి తిండి.
పిల్లలు ఆకలిగా ఉందని చెప్పేసి తినేస్తున్నారండి. వేడివేడిగా ఉండగానే పెట్టాను. చేయి కాలుతూ, నోరు కాలుతూ తింటున్నారనమాట. వాళ్ళు తిన్నారు. అలాగే నేను కూడా తిన్నాను. తిన్న తర్వాత ఇంకా గిన్నెలు ఉంటాయి కదండీ! వాటిని తిని పక్కన పెట్టేస్తే సరిపోదు కదా! కడిగేసేయాలి కదా! అందుకని చెప్పేసి గిన్నెలు కూడా కడిగేస్తున్నానండి. దానిలో ఉన్న చెత్త అంటే మనం తినేటప్పుడు వేస్టేజ్ వస్తది కదా! అది మొత్తం ఒక కవర్‌లో వేసి పక్కన తగిలిచ్చాను. ఇదొచ్చేసి విమ్ జెల్ అండి. నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. ఇదొచ్చేసి 2 లీటర్స్‌దనమాట. నాకైతే చాన్నాళ్ళు వచ్చిద్దండి. నేను చాలా తక్కువ వేసుకున్నాను. చూడండి సింక్ నిండా అంట్లున్నాయి గదా! ఒక్క స్పూన్ వేసుకున్నా అంతేనండి. విమ్ జెల్ అంటే విమ్ జెల్ గాదు. విమ్ జెల్ ప్రోడక్ట్‌లోనే ఇట్లాగే డిష్ వాష్ క్లీనింగ్ అనమాట. చాలా బాగా యూజ్ అయిద్దండి. ఒక్క స్పూన్‌కే అసలు ఎంత గిన్నెలు కడగొచ్చంటే చాలా గిన్నెలు కడగొచ్చనమాట. నాకైతే భలే యూజ్ అవుతుంది. అంతకుముందు 1 లీటర్‌దో ఏమో తీసుకుంటే నాకు 7 మంత్స్ ఏమో వచ్చిందండి. నాకు ఈ 2 లీటర్స్‌ది 10 మంత్స్ పైనే వస్తదనుకుంటున్నాను. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పటికి కూడా నేను 2 మంత్స్ పైనుంచే వాడుతున్నాను. అయినా కూడా ఆ ప్యాకెట్ కొంచెం కూడా అవ్వలేదు. నాకు చానాళ్ళు వచ్చిద్ది. అంటే మనకి చిన్నది విమ్ జెల్ బాటిల్ వచ్చేసి అది 250 గ్రాములో ఏమో ఉంటదండి. అదొచ్చేసి 55 రూపీస్ పడుతుంది. ఇదొచ్చేసి 150నో ఏమోనండి. నాకసలు సరిగ్గా కూడా గుర్తులేదు. చానాళ్ళు అవుతుంది గదా! 200 లోపు అనుకుంటా అండి. 150నో, 200 కానీ నాకైతే డిష్ క్లీనింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇంకా ఫాస్ట్‌గా గిన్నెలైతే కడిగేస్తున్నాను. కొన్ని అవ్వటంతోటి ఒక 4, 5 ప్లేట్లు రుద్దటంతోటే వెంటనే కడిగేస్తాననమాట. ఆ సింక్ చిన్నగా ఉంటది కదండీ! అందులోనే వేసేసుకొని ఉన్నామనుకోండి, నాకు చాలా ఇబ్బంది అయిపోద్ది. అట్లాగా 4, 5 ప్లేట్లు అవ్వటంతోటే ఇంక నేను కడిగేసుకుంటూ ఉంటాను. పని కూడా నాకు త్వరగా అయిపోయినట్టుంటదండి. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు కొంచెం పని తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందండి నిజంగా. ఎందుకంటే మొన్నటి వరకు ఉన్న హౌస్ ఏంటంటే అది రెంట్ హౌస్ కదా! పాతదనమాట. దాంట్లో నాకు పని ఎక్కువగా ఉండేదండి. నాకు ఎంత పని చేసినా కూడా ఎటువైపు నుంచి చూసినా కూడా పని కనిపిస్తూనే ఉండేదనమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి కొంచెం పని తక్కువగా ఉందండి. కడిగి వాటిని అక్కడ పెట్టేస్తే నాకు గ్యాస్ గట్టు మీద ఉందే చాలా తక్కువ ప్లేస్ కదా! అవి అక్కడే ఉంటే డొల్లిపోతూ ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి గిన్నెల్లో ఉన్న నీళ్ళన్నీ వార్చి దాకా ఉంచి తర్వాత ఏంటంటే ఇట్లాగా ఎక్కడి అక్కడే ఆర్గనైజ్ చేసేస్తానన్నమాట. ఎక్కడ వాటిని అక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి చెయ్యి వెంట తగిలి కింద పడటం అలా ఏమి ఉండదన్నమాట. అందుకని చెప్పేసి గిన్నెలు కడిగిన ఒక 2, 3 నిమిషాలకే నీళ్ళన్నీ వార్చేలాగా పెట్టుకుంటానన్నమాట. ఉల్టా తిప్పి పెట్టుకుంటాను. ఆ నీళ్ళన్నీ వార్చేసిన తర్వాత ఇంక నేనేంటంటే ఎక్కడెక్కడ సర్దేస్తానన్నమాట. అప్పుడే నాకు పని కొంచెం త్వరగా అయిపోయినట్టుంటది. లేదంటే వాటిని సర్దాలి అని కూర్చోలేము, నుంచోలేము, పడుకోలేము, ప్రశాంతంగా రెస్ట్ కూడా తీసుకోలేమనమాట. ఇంకా గ్యాస్ పొయ్యి కూడా తుడిచేస్తున్నానండి. ఇదేంటంటే మార్నింగ్ నేను కుందన్ స్టిక్ చేశాను కదా! ఇంకా అర్జెంట్ వర్కులు ఏం లేవులేండి. అందుకని చెప్పేసి నేను అలా వదిలేసి ఊరుకున్నాననమాట. ఇంక ఇప్పుడేంటంటే అడుగు పేపర్ ఉంటుంది కదండి! అది కూడా పీకేస్తున్నానండి. ఇది పీకేసి నేను చక్కగా మడతలు పెట్టి ప్యాకింగ్ చేసి ఉంచాను అనుకోండి, మా వారు వచ్చి మిషన్ దగ్గరికి తీసుకెళ్తారు. లేదంటే ఆయన వచ్చినప్పుడు హడావిడిగా ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఆయనకు కూడా మిషన్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కట్ వర్క్ అనమాట. ఇది మగ్గం వర్క్లో కూడా ఫుల్ ట్రెండింగ్గా వేయించుకుంటారు. అలాగే కంప్యూటర్ వర్క్లో కూడా మంచిగా వేయించుకుంటారు. నేను ఇంతకుముందు దగ్గరగా చూపించాను కదా! కుందన్ స్టిక్ చేసే టైంలో ఎంత నీట్గా ఉందో చూడండి. ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే లుక్ కూడా సింపుల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఉండటం వల్ల చాలా యూనిక్గా ఉంటుందండి వర్క్ వచ్చేసి. బ్యాక్ అయితే మనకి ఫుల్ బుటీ వస్తుంది అనమాట. స్మాల్ బుటీ వచ్చేసి బాగా ఎక్కువగా వస్తుంది చూడండి. ఇంకా నేను అక్కడక్కడ కుందన్ కూడా స్టిక్ చేశాను కదా, హెవీగా కనిపిస్తూ భలే ఉంటుంది. చుట్టూ ఎట్టుండే చామి పెడగను తల్లి ఆకులు వచ్చింది నీకు అక్కడ ఆకులు వచ్చింది, బొజ్జులో ఆకులు వచ్చింది. ఓ తల్లే తింటల్లి నీట్గా తినాలి, కిచ్చు బ్యాడ్ గర్ల్ అని చెప్తారు. చూసారు కదండి వర్క్ ఎంత బాగుందో. క్రిష్టమ్మకి ఏంటంటే ఆకలి అనిపించింది అనమాట. ఇంతకుముందు చికెన్ రైస్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ గోంగూర రైస్ మీద పెట్టలేదన్నమాట. తక్కువగా తింది. అందుకని తనకి పెరుగన్నం కలిపించాను అనమాట. ఇష్టంగా తింటుంది. బ్లాగ్ నచ్చితే లైక్